హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు హెయిర్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ ఎర్ర మందారం తీసుకున్నానండి. ఇగోను కొన్ని పువ్వులు తీసుకున్నాను. అలాగే రాత్రి మనము తీసుకున్న గెంజి ఉంటుంది కదండి, గెంజి అనేది అది రైస్ వాటర్ అండి. చూడండి, అదైతే తీసుకున్నానండి కొద్దిగాని. అలానే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. చూడండి, కరివేపాకు. అలానే ఇదైతే భృంగరాజు అండి. దీన్ని గుంటకలరకు కూడా అంటారు. భృంగరాజు కూడా కొద్దిగా తీసుకున్నానండి. చూడండి, అలానే కలబంద కూడా ఒక పీస్ తీసుకున్నాను. చూడండి, ఒక చిన్న ముక్క కట్ చేసి ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి అయితే తీసుకొచ్చానండి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడే తీసుకుంటే బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సరిగ్గా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, నేనైతే తొడిమిలన్నీ తీసేసి క్లీన్ చేశానండి. రేకల్లాగా ఇలా చేసుకోవాలండి పువ్వులు అయితే. ఈ పువ్వులు అనేవి అయితే నేను యాడ్ చేశానండి. చూడండి, ఇవన్నీ చక్కగా క్లీన్ చేసి నేను యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో క్లీన్ చేసినటువంటి భృంగరాజు కూడా యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా తుంచుకొని భృంగరాజు కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని గుజ్జు అనేది తీసుకుందామండి. తొక్క తీసేసి గుజ్జు అనేది మనం తీసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేశానండి. ఇందులో అయితే నేను ఇదిగో సన్సిల్క్ వాడతామండి మేము. షాంపూ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక షాంపూని కూడా మనం యాడ్ చేసుకుంటే చూడండి, అదిగోండి షాంపూ యాడ్ చేస్తున్నాను నేను. ఒక షాంపూ అంతా యాడ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే చక్కగా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలండి. ఇవి ఇదంటే న్యాచురల్ టిప్ కదండి, చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి, న్యాచురల్గా చేస్తున్నాం మనము. ఇందులో అయితే ఎలాంటి కెమికల్స్ లేవండి. ఇదైతే చూడండి, చాలా అంటే చాలా మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే మొత్తం ఇందులో మిక్స్ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు వడకట్టుకుందాం. ఇదిగో స్ట్రైనర్ తీసుకుని ఇలా ఇందులో అయితే వడకట్టుతామండి. చూడండి, వడకట్టుకుందామండి. అదిగోండి, ఇదైతే నేను బాగా స్మాష్ చేశాను. చూడండి, జ్యూస్ కింద అంత అయితే ఇదిగోండి మిక్స్ చేశాను. అదిగో చూడండి ఎంత జ్యూసీగా అయ్యిందో. దీన్ని వడకట్టడం వల్ల చాలా బాగా జ్యూసీగా అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే హెయిర్కి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ ఆరిన తర్వాత మనము
హెడ్ బాత్ అనేది చేస్తే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.